డేస్ బిగ్ బాస్ గురించి అయితే మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ చూడండి, డైలీ ఫాలో కావండి వీడియోస్ అయితే డైలీ వస్తూ ఉంటాయి. ఇంకా బిగ్ బాస్ అంటే పిచ్చి 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 ఫ్యాన్ అసలు ఇద్దరం బాగా చూస్తాం. బిగ్ బాస్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా చూడండి. డోంట్ మిస్ వీడియో అయితే అన్నీ చూడండి ఫ్రెండ్స్. వీడియోస్ అయితే చూస్తారు నీ మన వీడియోస్ కూడా చూస్తారు కదా. ఒక అమ్మాయి తెలిసి నీకు ఇష్టం లేకపోతే ఇది నువ్వు రాసుకో అన్ని మొక్కను రాసి వెళ్ళిపోద్ది, నువ్వు తినకపోతే ఇది తిను అని చెప్పి ఇదేంటి. బిగ్ బాస్ 9 హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మీ ఉమాని. ఈరోజు ఇప్పుడు మన ముందుకైతే కింగ్ రాబోతుండు. అక్కడ సీనియర్ కింగ్ అయితే ఇక్కడ జూనియర్ కింగ్ పవన్ కింగ్. రండి సోనియా హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9. ఐఎమ్ యువర్ జూనియర్ నాగార్జున. వెల్కమ్ టు అవర్ వీడియోస్. వెల్కమ్ యువర్ ఉమా పవన్ లాగ్స్. ఈరోజు ఏంటంటే మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది బిగ్ బాస్ ఇష్టం ఉండొచ్చు, కొంతమంది బిగ్ బాస్ ఇష్టం లేకపోవచ్చు. కానీ మ్యాక్సిమం అయితే 90% మ్యాక్సిమం బిగ్ బాస్ చూస్తున్నారు. దాని మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. నేను అయితే యాక్చువల్గా ఆల్రెడీ బిగ్ బాస్ అనేది 9th సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. బిగ్ బాస్ సీజన్ యొక్క నాగార్జున గారి ఎంట్రీ అయితే ఎగ్జాంపుల్గా అసలు కాదు కానీ చాలా చాలా పర్ఫెక్ట్గా లాంచ్ అయింది. పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది నా అభిప్రాయం అయితే. మన బిగ్ బాస్ అంటే మన బిగ్ బాస్ నాగార్జున నడిపించేది కూడా ఒక బిగ్ బాస్ ఒక షో. ఆయన నాగార్జున నడుస్తుంటే ఒక షో ద్వారా నడుస్తాడు. దాని గురించి మన మేడం గారు చెప్తారు. బిగ్ బాస్ ఆయన ఆట ద్వారానే కదా నచ్చేది, అంతే కదా. ప్రతి ఇంట్లో కూడా బిగ్ బాస్ అంటేనే లేడీస్ ఆర్డర్ అయితే నడుస్తాయి అంత మీరు చెప్తేనే అంటే బిగ్ బాస్ లో అంటే ఇప్పుడు ఒక గురువు లాగా ఆయన ఏం చెప్తే అలా నడుస్తుంది. అదే అంటున్నా. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిందంటే ఒక బిగ్ బాస్ ద్వారానే. అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక బిగ్ బాస్ ఉంటుంది కాబట్టి ఆ బిగ్ బాస్ మా ఛానల్ కూడా మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక బిగ్ బాస్ ఉంటాడు. ఆమె ఈమె అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక మహిళ. చెప్పండి బిగ్ బాస్ గారు, ఎలా అనిపించింది మీకు షో? నాకైతే సూపర్ గా ఉంది. అసలు ఫస్ట్ చెప్పాల్సింది ఆ రూమ్, ఆ హౌస్ అయితే నేను పోతే బాగుంటుంది అనిపించింది నాకైతే. కానీ పోలేకపోయినా కాదు, నీకు కూడా ఒక రోజు వస్తుంది, మనకు కూడా ఒక రోజు వస్తుంది. ఒక రోజు వచ్చింది, ఆ రోజు కోసం వెయిటింగ్ చేస్తాను. నేను కూడా నాలాంటి చాలా మంది కూడా పోవాలని చాలా అనుకున్నారు, కానీ ఆ టైంకి అయితే పోలేకపోయారు చాలా మంది అయితే. చెప్తున్నా ఆడ కింగ్ నాగార్జున చెప్తుండు, ఇక్కడ జూనియర్ కింగ్ చెప్తుండు. సీజన్ నెంబర్ 9 లో విశేషం ఏంటంటే ఈ రోజు సామాన్య ప్రజలు కూడా వస్తున్నారు. ఓకే, కామన్ పీపుల్ కూడా ఈ రోజు బిగ్ బాస్ సీజన్ లో ఎంటర్ అవుతున్నారు. 2 హౌస్ ఉండబోతున్నాయి. 2 హౌసెస్. yes, నేను అదే చెప్తున్నా. 2 హౌసెస్ డబుల్ డోస్ ఉంటుంది. ఈ రోజు ఈ సీజన్ లో ఎక్స్ట్రా ఫన్, ఎక్స్ట్రా డోస్ ఉంటుంది. డోంట్ మిస్. 2 హౌసెస్ అంటే అసలు ఎలా ఉంటుంది ఏమో అసలు అది కూడా చాలా. యాక్చువల్గా ఏంటంటే బిగ్ బాస్ కొంతమంది నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే అది చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఒకప్పుడు నాకు నేను రన్ చేసిందంటే మీలో కోటీశ్వరుడు రన్ చేసిండు. చాలా మంది డబ్బులు వచ్చినాయి, చాలా మందికి పేదలకి డబ్బులు వచ్చినాయి, తెలుగు వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. కానీ ఈసారి సరే 9th సీజన్ నుంచి నాగార్జున అంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందంటే ఆయనకు అంత టాలెంట్ ఉంది, ఆయనకు దమ్ము ఉంది కాబట్టి, ఎవరి హీరోలకు లేనంత దమ్ము ఆయనకు ఉంది కాబట్టి రన్ చేయగలుగుతాడు. అది విషయం ఏంటంటే అంత మీలో కోటీశ్వరుడు రన్ చేసినంత దమ్ము ఉంది కాబట్టి బిగ్ బాస్ సీజన్ వాళ్ళు కూడా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన ఎన్నుకున్నారు. ఓకేనా? అట్లనే ఈసారి ఏం జరుగుతుందంటే ప్రతిసారికి ఏమైతుంది, సెలబ్రిటీలు వస్తున్నారు, సెలబ్రిటీలు మాట్లాడుతారు, సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈసారి ఏంటంటే కామన్ పీపుల్. పోయినసారి ఏంది పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ వచ్చిండు, యాజ్ ఏ విన్నర్ గా విన్ అయ్యిండు. అలాంటి వాళ్ళు ఒకవైపు, మామూలు సెలబ్రిటీస్ ఒకవైపు. ఓకే, దిస్ ఈస్ ద పర్ఫెక్ట్లీ ప్లాన్ బిగ్ బాస్ సీజన్ నెంబర్ 9. ఓకేనా? బిగ్ బాస్ సీజన్ 9 అన్నట్టు సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సీరియల్ సినిమాలో చేసే వాళ్ళు ఒకవైపు ఉంటారు,
ఓకే నెక్స్ట్ వీళ్ళు కామన్ పీపుల్ పల్లెటూరులో ఉండేవాళ్ళు ఏదో సిటీలో చిన్న చిన్న ఉండేవాళ్ళు జాబులు చేసుకుంటా ఉండేవాళ్ళు మామూలుగా కార్పొరేట్ వ్యవసాయం చేసుకునే ప్రైవేట్ వాళ్ళు. ఎంప్లాయీస్ మామూలుగా వ్యవసాయం చేసే వాళ్ళు కూలీలు చేసుకునే వాళ్ళు అందరూ రకరకాల పీపుల్స్ ఒకవైపు ఉంటారు. వాళ్ళు 9 మంది ఒకవైపు, వీళ్ళు 9 మంది ఒకవైపు. అందులో కూడా కామన్ పీపుల్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు? శ్రీయా ఆ, ఇంకా మర్యాద రామన్న ఆ. ఉంటాడు. ఇట్లా కొంతమంది పర్సన్స్ వచ్చారు. కొంతమంది ఇక్కడ వచ్చారు. పరిచయం అవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారు ఇంకా అట్లా కొన్ని ఇప్పుడు- నేమ్స్ ఉన్నాయి ఇంకా అవి ఇంకా రివీల్ చేయట్లేదు. ఉమ్. చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయింది, స్టార్ట్ అయింది. నాకు తెలిసి అయితే ఈ సీజన్ నాకు మంచిగా ఉంటుందని అనిపిస్తుంది. వాళ్ళ ఇప్పుడు మధ్య ఎగ్జాంపుల్ fight. కోసం మనం అనుకుంటారు బిగ్ బాస్ ఎందుకు చూడాలా, బిగ్ బాస్ మనం వల్ల ఏం ఉపయోగం అసలు నీకు అర్థం కావట్లే. అసలు మనం టీవీ ఎందుకు చూడాలా, టీవీ ఎందుకు చూడాలా? టీవీలో వచ్చే ప్రతిది కూడా ప్రతి ప్రోగ్రామ్ చూస్తున్నావు, ఆ. టీవీ చూస్తున్నావు, ఎందుకు చూస్తున్నావు? యాజ్ ఎంటర్టైన్మెంట్ గా. Entertainment. సరే కొద్దిసేపు ఏదో జోక్ చేస్తాను, ఒక నవ్వుకుంటున్నాం మన ఏదో. ఇది బిగ్ బాస్ సీజన్ కూడా ఎంటర్టైన్మెంటే. కొంతమంది ఏంటంటే చూడకూడదు అనుకుంటారు, చూస్తారు, ఎవరు ఇష్టం వాళ్ళు చూసి చూడండి, లేకపోలేదు. వాళ్ళ దగ్గర ఎనీ టైం మొబైల్ లేకుండా 3 months ఆ. పేరెంట్స్ లేకుండా వాళ్ళ దగ్గర ఎవరు లేకుండా ఎవరికి వాళ్ళకు సంబంధం ఉండదు. అందులో అవును. అందరు కలిసికట్టుగా ఇంట్లో ఆడాలి, గెలవాలని. అదే అలానే మనం చూడాలి కదా. ఏంటంటే ఎలా ప్రజెంట్ ఉండేది సిచ్యువేషన్ లో అనేది. ప్రజెంట్ సొసైటీ లేకపోతే మొబైల్ లేకపోతే అవును. అసలు ఇంట్లో కూడా మొబైల్ లేకపోతే ఒక నిమిషం చేతిలో అసలు ఏమో మిస్ అయిపోయింది అనిపిస్తుంది. చేతిలో ఏం మిస్ అయిందని. ఒక ఫోన్ విషయాలు మీతో కూడా పడతా ఉంటాం. నా ఫోన్ అసలు ఫోన్ నిజంగా. నాకే అంటాం. ఒక 3 నెలలు ఒక పర్సన్ ఫోన్ లేకుండా గడపడం మామూలు 3 విషయం months కాదు. మొబైల్ అది లేకుండా న్యాచురల్ ప్రోగ్రామ్. టీవీ లేకుండా మొబైల్ లేకుండా దూరంగా ఉండాలంటే అసలు పేరెంట్స్ కూడా పిల్లలు Parents ఎవరు లేకుండా, లేకుండా భార్య family భర్త సంబంధం లేకుండా లేకుండా. పిల్లలు చాలా కష్టం అదైతే. అది న్యాచురల్ లైఫ్. వాస్తవానికి ఏంటంటే న్యాచురల్ లైఫ్ ఏం లేకుండా. సరే ఫుడ్ కూడా వాళ్ళే ప్రిపేర్ వాళ్ళే చేసుకుంటారు. prepare ఫుడ్ చేసుకోవాలి. రాను కూడా అక్కడే పోయి వస్తారు ఉండాలి. నేర్చుకుంటారు. టయానికి లేవాలి మళ్ళీ, లేకపోతే ఐరన్ కుట్టి అయిపోద్ది. జాబ్స్. అదైతే నాకు చాలా ఫన్నీగా ఉండేది అసలు. ఎంత టైం టు టైం లేవాలి, టైం టు టైం ఫుడ్ అక్కడ దొరకదు, తినాలి వాళ్ళు పెట్టిందే. మనం అంటే ఇంట్లో అంటే మనకు నచ్చిన టైం తింటాం, కానీ అక్కడ టైం ఉంటది. ఎవరైనా ఒక తప్పు time కి. చేసినా కూడా చేయలేరు. జైలు వేస్తారు, అప్పుడు శిక్ష రకరకాలు ఉంటుంది. ఉంటాయి. చిన్న చిన్న యూట్యూబ్ తప్పు అనే మన బిగ్ బాస్ అనేది చాలా మంది రాంగ్ గైడెన్స్ ఇస్తారు, కానీ యాక్చువల్లీ మంచి ప్రోగ్రామ్ అది. చాలా మంచి ప్రోగ్రామ్. program మనం అది. చాలా తెలుసుకునే విషయాలు అలా ఉంటాయి. అసలు మనసు పెట్టి వినాలి, కానీ అది చాలా అదే ఇప్పుడు టీవీ చూస్తున్నాం, సినిమా చూస్తున్నాం, ఈ ఎంటర్టైన్మెంట్ మనం ఎందుకు చూస్తున్నాం అంటే అది ఎంటర్టైన్మెంట్ మనకి కొంత జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో పని చేసుకుంటా ఉంటారు, ఏదో జాబ్ చేస్తూ ఉంటారు, ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరికి కొంత రిలీఫ్ కావాలి. ఆ రిలీఫ్ కోసం ఏం చూస్తాం, టీవీ చూస్తాం. రిలీఫ్ కోసం కొంతమంది సీరియల్ చూస్తారు, కొంతమంది సినిమా చూస్తూ ఉంటారు, కొంతమంది ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. సీరియల్ చూస్తూ అట్లా ఉంటాం. అందువల్ల ఈ బిగ్ బాస్ ఈ ప్రోగ్రామ్ కూడా యాజ్ ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. చాలా మంది ఇష్టపడి చూసే వాళ్ళు కూడా బిగ్ బాస్. నేనే బిగ్ బాస్ చాలా ఫ్యాన్ అసలు. చాలా కొంతమంది Big Boss నాగార్జున ఇష్టపడి episode చూస్తూ ఉంటారు, కొంతమంది బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఇష్టపడతారు, కొంతమంది అందులో వచ్చే కంటెస్టెంట్ గురించి చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ వాయిస్ కూడా కొంతమంది ఏంటంటే నన్ను బిగ్ బాస్ సెలెక్ట్ చేయలేదే, ఇది చూడాలా, నన్ను బిగ్ బాస్ ఇంత నేను ఉంటానా, నేను పాపులర్ అయినా, నేను మా ఏరియాలో గొప్ప ఇది, అలా అనుకుంటే ఎలా? మా ఊరికి నేను గొప్ప ఇది, నన్ను సెలెక్ట్ చేయలేదు బిగ్ బాస్, మా జిల్లాకి నేను ఇది, నన్ను బిగ్ బాస్ సెలెక్ట్ చేయట్లేదు ఒక అపోహలు ఉన్నారు. కానీ సరే పోయిన వాళ్ళు కూడా మనం మనోళ్ళే, మన పర్సన్సే, మన సంబంధించిన వాళ్ళే, మనోళ్ళే కదా. సపోర్ట్ చేద్దాం. సపోర్ట్ చేద్దాం. ఏముంది? వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టే మనం కదా, గెలిచినట్టే కదా. అందరం గెలిచినట్టే కదా. అంతే. విన్ అయితే మనం విన్ అయినట్టే ఆ. కదా. పల్లవ ప్రశాంత్ విన్ అయితే ఎంతమంది కోటాది మంది అట్లా వాళ్ళని పొగడారు బాగా. అంతే కదా. మన రైతు విన్ రైతు బిడ్డ కదా. అట్లా అట్ టైం మన కౌశిక్ విన్ అయినా ఈరోజు వాళ్ళు మన రకరకాల సీజన్లకి 7 సీజన్లకి మొత్తం అందరూ విన్నారు కదా. లేడీస్ కూడా విన్ అయ్యారు. హైదరాబాద్ లో ఉమ్. ఆయన పేరేంది సింగర్ రాహుల్ రాహుల్. సిప్లిగంజ్. ఖమ్మంలో కూడా అదే సన్నీ సన్నీ. సన్నీ ఇట్లా ఒక్కొక్క సీజన్ ఒకరు విన్నర్ అయ్యారు కాబట్టి అదే సీజన్ లో సన్నీ విన్ అయిన సీజన్ లో రవి అంత పాపులర్ ఉన్న కూడా బ్యాక్ అయిపోయాడు. యాంకర్ రవి. అవును. అవును కదా, సన్నీ విన్నారు కదా. శ్రీముఖి అప్పుడు రన్నర్ అయింది కదా. సిమ్కి రన్నరు, రాహుల్ రాహుల్ సిప్లిగంజ్ విన్నారు. విన్నర్. మన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ హీరో కూడా హీరో అభి అభి విన్ అయ్యాడు. విన్ అయింది. ఇందులో ప్రతి సీజన్ కు ఒక పర్సన్ విన్ అయితే మనకి సరే కోపమే కాదు, అక్కడ చూపించాలి బిగ్ బాస్ లో. విన్ అయ్యడం కావడం అది సెకండరీ, కానీ అందులో వాళ్ళు కూడా అందులోకి ఒక ప్రైవేట్ రావడం, అందులో ఒక రోజు ఉన్నా కూడా చాలా ఒక రోజు కూడా అది చాలా చాలా గ్రేట్ఫుల్. మర్చిపోలేను ఒక తీయటి అనుభవం, మెమొరబుల్ అసలు. వాళ్ళ ఫ్యామిలీ పోయారు, దగ్గర 3 నెలల దాకా ఉన్నారు వాళ్ళు. ఉన్నారు భార్య భార్య భర్త భర్తలు ఉన్నారు. అట్లా హస్బెండ్ వైఫ్ పోతే బాగానే ఉంటది, కానీ మామూలుగా వైఫ్ హస్బెండ్ పిల్లలు లేకుండా వాళ్ళు ఉండాలంటే, మా పిల్లలు అయితే ఒక రోజులో కనిపించకపోతే నాకు ఎల్లోనే ఉంటుంది మైండ్ మొత్తం.
అదే బిగ్ బాస్ అనేది యాజ్ ఎంటర్టైన్మెంట్ లో అసలు చూడండి. బిగ్ బాస్ హౌస్ అయితే చాలా చాలా బాగుంది. మీరు చూసారా లేదా కానీ చూసాను హౌస్ అయితే చాలా బాగుంది అసలు. ప్రోగ్రామ్ అయితే ఫస్ట్ ప్రోగ్రామ్ నిన్న సండే రోజు స్టార్ట్ అయింది. యాక్చువల్గా దుమ్ము లేచిపోయింది. అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అసలు ఇక అసలు ఇంకా రోజు రోజుకి ఎలా ఉంటుందేమో నేనైతే కుళ్ళుకునేటోళ్ళే వద్దంట తప్ప వెయిటింగ్. అసలు ప్రతిరోజు కాదు ఎంతమంది అదే టైం. ఇక అసలు నేనైతే మొబైల్ లో చూడను, టీవీకి అంకితం. ఇక ఇన్ని రోజులు టీవీ చూడలే అసలు, ప్రతిరోజు మొబైల్. మనం ఈ బిగ్ బాస్ గురించి మనం డైలీ మాట్లాడదాం. ఫ్రెండ్స్ డైలీ వస్తూ ఉంటాయి వీడియోస్ బిగ్ బాస్ గురించి అయితే. మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ చూడండి, డైలీ ఫాలో కావండి వీడియోస్ అయితే. డైలీ వస్తూ ఉంటాయి ఇంకా బిగ్ బాస్ అంటే పిచ్చి 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 ఫ్యాన్ అసలు ఇద్దరం బాగా చూస్తాం. బిగ్ బాస్ అయితే చాలా బాగుంటుంది.